భాగ్యనగరంలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా స్టార్ట్ అయ్యాయి. ఐమాక్స్ పక్కనున్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నిర్వహించినటువంటి ముగ్గుల పోటీల్లో చాలామంది అయితే వచ్చి పాల్గొంటున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, ఇదే ఫస్ట్ టైమా లేకపోతే చాలాసార్లు చేశారో, వాళ్ళ ద్వారా వాళ్ళ ఫీలింగ్స్ మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. పదండి. ప్రస్తుతం మనతో ఫస్ట్ విన్నర్ అయితే ఉన్నారు. తనని అడిగి తన ఫీలింగ్స్ ఏంటో తన ద్వారా తెలుసుకుందాం మనం. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఎర్రమంజిల్ నుంచి వచ్చాను. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఫీలింగ్? చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని. అన్ఎక్స్పెక్టెడ్. చాలా హ్యాపీగా ఉంది. నో వర్డ్స్ టు సే. బట్ సంక్రాంతి కాన్సెప్ట్ అంతా వేసినందుకు దెన్ నేను ప్రావర్బ్స్ కవర్ చేశాను. అందుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైమా మీకు ప్రైజ్ రావడం? లేదు, ఇంతకుముందు కూడా వచ్చింది, కానీ ఇంత పెద్ద బాక్స్, ఇంత పెద్ద అమౌంట్ ఇదే ఫస్ట్ టైం. ఎంత వచ్చింది మీకు అమౌంట్? 51,000. దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. ఓకే, చాలా సూపర్ హ్యాపీ ఉన్నారు మీరైతే. అంటే ముందు కూడా ప్రైజెస్ తీసుకున్నారా? యా, around about like 6,000, 5,000. Okay. But never in 50s like that. 50,000 first time వచ్చింది. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైమా? ఈ గ్రౌండ్లో ఇదే ఫస్ట్ టైం అంట. ఇక్కడ ఎప్పుడు రాలేదు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఇంత పెద్ద బాక్స్ ఇదే ఫస్ట్ టైం నేను వేయడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ఆంటీ కూడా తన అనుభవం చెప్పుకున్నారు. అలానే చాలామందికి ప్రైజెస్ వచ్చాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, రన్నర్ అప్ ప్రైజెస్ కూడా వచ్చాయి. ఇది సంక్రాంతి సంబరాలు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఫిలిం నగర్ నుంచి. ఇదే ఫస్ట్ టైమా ఇలాంటి పోటీల్లో పాల్గొనడం, లేకపోతే ముందు కూడా చేసాం? ఓకే, ఇక్కడైతే ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్. ఇక్కడ కండక్ట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది. ఓకే, ఫస్ట్ ప్రైజ్ కొట్టారా? ఫస్ట్ ప్రైజ్ ఏం కాదు. ఎన్నో ప్రైజ్ కొట్టారు? లెవెల్ 5,000 రన్నర్గా. 5K వచ్చాయి మీకు? అవును. ఓకే, ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ చెప్పండి. హ్యాపీగా ఉంది. ఓకే, ఫ్యామిలీతో వచ్చారా మీరు? మా హస్బెండ్ వచ్చారు, మా అక్క వాళ్ళు వచ్చారు. ఓకే, చాలా పోటీల్లో చేసే ఉంటారా లేకపోతే ఇదే ఫస్ట్ టైమా మీరు? ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైమే ప్రైజ్ కొట్టారు. చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? బంజారా హిల్స్ అండి. ఓకే, ఇదే ఫస్ట్ టైమా మీరు ఈ పోటీలో పాల్గొన్నారు? అవునండి. చాలా పోటీల్లో పాల్గొన్నారా? ఇక్కడ ఇదే ఫస్ట్ టైమా లేకపోతే? ఇదే ఫస్ట్ టైం అండి. ఇంటి దగ్గర మామూలుగా చేసేవాళ్ళం. ఇప్పుడైతే ఇదే. ఇక్కడ ఎలా అనిపించింది మీకు? మీ ఫీలింగ్ ఏంటి? ఓకే, సంక్రాంతి అంటే చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి. ఫెస్టివల్స్కి సంబంధించినవి అయితే నేనైతే అన్ని పెట్టాను. ఇక్కడ మాత్రం నన్ను డిసప్పాయింటే చేశారండి. ఎందుకంటే నేను చాలా ట్రెడిషనల్, ఇక్కడ ఎవ్వరి ముగ్గుల లేని అన్ని నా దాంట్లో చూపించాను. కనీసం వాళ్ళు ఇక్కడ వైపు అన్న తిరిగి చూడలేదండి. పాలిటిక్స్ జరిగిందో ఏం జరిగిందో తెలియదు. అటు సైడే వెళ్ళారు, వాళ్ళే చూసి సెలెక్ట్ చేశారు. కనీసం నాకు గిఫ్ట్ అవసరం లేదండి. వచ్చి ఈ ట్రెడిషనల్లో ఏముందో కనీసం వాళ్ళు చూసుకొనన్నా వెళ్ళాలి కదండి. మమ్మల్ని మాత్రం డిసప్పాయింట్ చేశారండి. ఈ గిఫ్ట్ గురించి కాదు, ఇది నేను కొనుక్కుంటూ వచ్చేది. దానికంటే మించి ఇక్కడ ఖర్చు ఎక్కువ అయిపోయింది. మరి నేను అది కూడా చూసుకోవాలి కదా. టైం అంతా వేస్ట్. నేను మార్నింగ్ 7 o'clock వచ్చాను. నిన్నటి నుండి నేను ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు ఈ టైం అయింది నాకు. ఇందులో ఏమొచ్చిందండి? నాకు డిసప్పాయింట్ తప్ప. అంటే కనీసం వాళ్ళు వచ్చి చూడలేదని కూడా లేదు, వాళ్ళు చూడలేదనే నేను డిసప్పాయింట్ అయ్యాను. నాకు ఇది కాదు, నేను చూసి ఎంకరేజ్ చేసి ఓకే అండి ఇది బాగుంది, సరే నెక్స్ట్ టైం మీకు ఏదన్నా చూద్దాంలే అన్నట్టున్నా బాగుండేది. కనీసం వచ్చి చూడలేదు. అక్కడ నేను ఏం పెట్టాను, ఏముంది అనేది కూడా వాళ్ళు చూసుకోలేదు. అంటే ఈ ప్రోగ్రామ్ ఫేర్ గా జరగలేదు అని మీరు జరగలేదు? అవునండి, కంపల్సరీ. వాళ్ళకి నచ్చిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకున్నారు, చూసుకున్నారు. అక్కడంతా వాళ్ళు అటు సైడే వెళ్ళారండి, ఇటు సైడ్ ఒక్కరు. ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ముగ్గులు, చుక్కల ముగ్గులు వేయాలి, సంక్రాంతి అంటే ఏంటి అది చూపియాలని చెప్పారు. కానీ అభయహస్తము ఇవన్నీ కాదు కదా, ముగ్గు కాదు కదా అది. మనకి ఏంటి మెయిన్, మనకు చుక్కల ముగ్గులు అవి. అసలు సంక్రాంతి అంటే ఏంటి అది కదా చూపించాలి. మొత్తం ట్రెడిషనల్ కి సంబంధించి వాళ్ళన్నారు ముగ్గులు అన్నారు. మేము ముగ్గులు వేసాం. మేము నేర్చుకున్నది వేరు, ఇక్కడ వేసింది వేరు. పోనీ అప్పటిదప్పుడు క్రియేట్ చేసుకొని కూడా మేము సాంప్రదాయంగా అన్ని నవధాన్యాలు ఇంట్లో నుండి అన్నీ తెచ్చుకున్నాం కదా. మరి దానికన్నా వాళ్ళు చూపించాలి కదా. అంటే మీరు వేసిన దానికి ఈ ప్రైజ్ మనీ ఇంకా ఈ కప్పు కూడా అవ్వదు అంటున్నారు. వాళ్ళు వచ్చి కనీసం చూడలేదని అంటున్నారు. చూడాలి కదా, చూస్తే బాగుండని నా ఇంటెన్షన్ అంతే. ప్రైజ్ గురించి కాదు, చూస్తే ఓకే తను ఇక్కడ వచ్చిండు కదా, మరి చూశారు, ఆ ఫీలింగ్ అన్న నాకు ఉండేది కదా.
ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము శంషాబాద్ నుంచి వచ్చామండి. మా అమ్మగారి ఇల్లు ఖైరతాబాద్. సో పండగకి ఇక్కడ వచ్చాను. వచ్చి ఇక్కడ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశాను. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసేది? చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడ చాలా బాగా ఏర్పాట్లు చేశారు అండ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్రియేటివిటీ అనేది చూపించారు. అండ్ మన ట్రెడిషన్ అనేది పోకుండా ప్రతి ఒక్కరు కూడా ముగ్గులు తిప్పుడు ముగ్గులు కానీ అన్నిటిని ఇంక్లూడ్ చేసి వాళ్ళ క్రియేటివిటీని యూజ్ చేశారు. నా కాన్సెప్ట్ వచ్చేసి చైనా స్ట్రింగ్స్ ఆర్ ఇల్లీగల్ అనే దాంతో నేను చేశానండి. ఇదే ఫస్ట్ టైమా మీరు పార్టిసిపేట్ చేయడం? లేదండి, 2-3 టైమ్స్ మా కాలేజ్లో కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇక్కడ ఇది నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం అంటారా? లేదండి, ఎవ్రీ ఇయర్ అవుతుంది ఇక్కడ. నమస్తే అక్క. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఖైరతాబాద్ బీజేఆర్ నగర్. ఓకే, ఎలా అనిపిస్తుంది మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడం? అంటే ఫస్ట్ టైం ఇంత పెద్దగా రంగుల ముగ్గుల పోటీ నిర్వహించారు. చాలా బాగుంది. అందరం కలిసి అన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలో నుంచి అన్ని ఏరియాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం, దగ్గర 400 మంది మహిళలు అందరూ కలిసి ఒక్క దగ్గర పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా బాగా అనిపిస్తుంది. 2 రోజుల ముందు నుంచే పండుగ సెలబ్రేషన్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇదంతా నిర్వహించినందుకు దానం నాగేందర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే ఫస్ట్ టైమా మీరు ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం? లేదు, మేము ముందు పాల్గొన్నాం కానీ చిన్న చిన్నగా ఎక్కడ ఏ బస్తీకి సంబంధించింది, ఏ ఏరియాకి సంబంధించింది అక్కడ జరుగుతుండే. మొత్తం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారు అనమాట. ఇది పెద్ద భారీ ఎత్తున పాల్గొనడం ఫస్ట్ టైం. ఇది ఇక్కడ నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం అంట? ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు బతుకమ్మ అది నిర్వహిస్తారు, రంగోలీ కాంపిటీషన్ ఫస్ట్ టైం ఇక్కడ. ఓకే, మీరు ముందు పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఎప్పుడైనా ప్రైజ్ కొట్టడం జరిగింది? వచ్చిందండి, ఇంతకు ముందు పార్టిసిపేట్ ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ వచ్చాయి. ఇప్పుడు చూడాలి ఎవరికి వస్తుంది అనేది. ఓకే, ఎన్నిసార్లు కొట్టారు మీరు ప్రైజెస్? అంటే ఒక 3 టైమ్స్ అలా వచ్చింది. బిఫోర్ మ్యారేజ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఎక్కడి నుంచి వచ్చారు? పంజగుట్ట, అమీర్పేట్. ఓకే, ఇదే ఫస్ట్ టైమా రావడం? ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ కండక్ట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ప్రతిసారి చేస్తుంటారా ప్రతి ఇయర్? ఐడియా లేదు, మాకు ఇయర్ తెలిసింది. మేము తెలిసాక ఇయర్ వచ్చాం. ఓకే, ఫ్యామిలీతో వచ్చారా ఫ్రెండ్స్తోనా? ఫ్యామిలీ. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు? ఎంజాయ్ చేస్తున్నారా? ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ 9. ఓకే, అనుకుంటున్నారా మీ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ లేకపోతే ప్రైజ్ వస్తుంది అనేసి? మేబీ చూసారా ముగ్గులన్నీ? చూసాము, బట్ అన్నిట్లో ఇది కొంచెం క్రియేటివ్గా ఉంది అని మేము వస్తుండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వెయిటింగ్ ఫర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? బిఎస్ మక్తా, సోమాజ్ కూడా బిఎస్ మక్తా. ప్రతిసారి వస్తారా మీరు ఈ ప్రోగ్రామ్కి? ఎవ్రీ ఇయర్ కంపల్సరీ కండక్ట్ చేసిన ప్రతి దగ్గర వెళ్ళి వేస్తాం, అన్ని డివిజన్ నుంచి. అంటే ఇక్కడ కండక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైమా లేకపోతే చాలా? ఇక్కడ కండక్ట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. నార్మల్గా అంతకుముందు అయితే బస్తీలలోనే చేసేవారు, ఇప్పుడైతే ఫస్ట్ టైం ఇక్కడ. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి ముగ్గులు ప్రోగ్రాంలో పార్టిసిపేట్? ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా దగ్గర వేసినాం కూడా. ఎప్పుడైనా ప్రైజ్ కొట్టారా మీరు? కొట్టామండి. ఎన్నిసార్లు కొట్టారు? 1 టైమే సెకండ్ ప్రైజ్. ఓకే, ఇక్కడికి రావడం, ఇక్కడ ఎంజాయ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే తెలియని వాళ్ళని కూడా పరిచయం చేసుకోవడం చాలా మంచిగా ఉంది. ఓకే, ఎలా అనిపిస్తుంది ముగ్గుల ప్రోగ్రాంలో? చాలా బాగుందండి. ఒకరికి మించి ఇంకొకరు, మనదే అని కాదు కానీ అందరివి కూడా చాలా బాగున్నాయి. మీరు వేసిన ముగ్గేది? వెంకటేశ్వర. చాలా చక్కగా చేశారు. ఇది మీరు ముందే నేర్చుకొని వచ్చి? లేదండి, యాక్చువల్గా నిన్న నైట్ చెప్పారు, మేము నైటే అనుకొని వేసేసాం అంతే. ఓకే, చాలా చక్కగా వేశారు అసలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే అండి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు కండక్ట్ చేసినటువంటి ముగ్గుల పోటీలో చాలామంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశానని కూడా చెప్తున్నారు. కొంతమందికి ప్రైజెస్ వచ్చాయి, కొంతమందికి రాలేదు. కొంతమంది అయితే అసలు మా ముగ్గు దగ్గరకు వచ్చి కనీసం చూడలేదు అని చెప్తున్నారు. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అనేది ఫేర్గా జరగలేదు అని చెప్తున్నారు కొంతమంది అయితే చాలా సూపర్ హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ప్రైజెస్ వచ్చినందువలన. సో చూస్తున్నారు కదా, ఇది కెమెరామ్యాన్ వినయ్తో స్వాతి, హైదరాబాద్.